చౌడచెరువు ఎన్నికలు. నా పేరు గంగరాని శ్రీనివాసు, సొసైటీ సభ్యులు. ఒక కాంట్రాక్ట్ వ్యక్తి లాస్ట్ ఇయర్ కూడా నాకు పర్మిషన్ ఉందని చెప్పేసి ఒక నెల రోజులు మనుషులను భయభ్రాంతులు గురి చేసి కర్రలు పట్టుకొని కావాలి కూర్చొని మట్టి తోలిండు. రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా నాకు పర్మిషన్ అని చెప్పేసి మళ్ళీ మట్టి తోలితే అక్రమ నల్ల మట్టి తోలుతుంటే 100 ఫోన్ చేసిన ఏఈ గారికి రామారావుకి ఫోన్ చేస్తే వచ్చారు. పర్మిషన్ లేదు, ఇక్కడ పెట్టదు, ఇక్కడ లేదు, వస్తే మాత్రం సీజ్ చేయాలని చెప్పేసి ఈ రామారావు సార్ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తెల్లారి కూడా గ్రామ సిబ్బందితో మైక్ రవాణా చేయించాడు. పర్మిషన్ లేదు, మట్టి దొరుకుతుంది అని చెప్పి అదే మనిషి ఇలా పర్మిషన్ ఉంది, మట్టి దొరుకుతుంది, వాళ్ళు డీడీ కట్టని చెప్పేసి చెప్పాడు. ఈరోజు ఉదయం 10:30కు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ నాన్ లోకల్ బండ్లు జేసీబీ ట్రాక్టర్ తీసుకొచ్చి మట్టి దొరుకుతుంది. పర్మిషన్ ఉందంటే ఉన్నది అని చెప్పిన వ్యక్తి తప్పించుకొని పారిపోయింది. ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు. ఈ మట్టి నిమ్మికల్ నుంచి పక్కన కోటినాతండ, ఐలాపురం పరిసర ప్రాంతాలకు ఇటుకబడ్లకు తరలిస్తుంది. పర్మిషన్ రైతులకు చెప్పేసి ఆ డీడీ ఏదైనా చూపించమంటే డీడీ చూపించట్లేదు. కనీసం మట్టి దొరికేటప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, సర్వేలు, కార్యదర్శి, లస్కర్ వీళ్ళందరూ ఉండాలి. కార్యదర్శి సంబంధం లేదు. దీనికి సంబంధించిన ఏఈ రామారావు గారు అన్నాడు పర్మిషన్ లేదని. 2 రోజుల్లో మాట మార్చింది. వాళ్ళు పర్మిషన్ తీసుకోరు, డీడీ కట్టి అని చెప్పేసి. డీడీ ఏదంటే పోలీసు వాళ్ళు సపరేట్ లేదు, డిపార్ట్మెంటల్ సపరేట్ లేదు, వచ్చిన లస్కర్ సపరేట్ లేడు. ఎకరం బట్టి ఎన్ని రోజుల నుంచి? ఈ ఎకరం బట్టి పోయిన సంవత్సరం నుంచి జరుగుతుంది, ప్రతి సమ్మర్లో వ్యవసాయ కాలంలో. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. మొన్న 3 days క్రితం కూడా జరుగుతుంది. ఇదే ఏఈ కానీ పోలీస్ సిబ్బంది కానీ వచ్చి బండ్లు బయటికి వెళ్ళకపోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఉదయం మళ్ళీ అక్రమ మైనింగ్ మళ్ళీ మట్టి తోలడం జరిగింది. ఈ వచ్చి పట్టుకున్నాం. లైసెన్స్ ఉందంటే ఆ లైసెన్స్ ఏముందో ఆ వ్యక్తిని అడిగితే తప్పించుకొని పోయింది లేడు. ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు భయపెడతారు. అని లైసెన్స్ మీ దగ్గర ఏముంది ఆధారం అంటే మీ దగ్గర ఏముంది ఆధారం మాకు చూపించి వెళ్ళిపోతామంటే మా పోలీసులు కూడా సమాధానం లేదు, దాట వేస్తారు. దీనివల్ల కొన్ని లక్షల మాఫియా జరుగుతుంది నల్ల మట్టి మీద. ఈ మట్టి అడిపోతుంది, అసలు ఎవరికి అమ్ముకుంటారు? దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి వస్తాం. దీంట్లో మరి దీనిపై మీరు కలెక్టరేట్ ఏమన్నా ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ కూడా చేసినాం. ఇవాళ రేపు మేము చేస్తాం, ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా. లాస్ట్ టైం ఫిర్యాదు చేసినప్పుడు ఏమైనా స్పందన వచ్చిందా? స్పందన ఏంటంటే వాళ్ళకు అప్పుడు రాజకీయ ఒత్తిడితో వాళ్ళు కొంచెం ముడుపులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా పర్మిషన్ లేదు. డైరెక్ట్ ఏఈ గారు, డి గారు మైనింగ్ అక్కడ మైనింగ్ పర్మిషన్ లేదు. వాళ్ళు రైతు కూడా స్వచ్ఛందంగా ఆయనే చెప్పారు. అధికారులు మార్కింగ్ పెట్టలేదు, ఎంఆర్ రాలేదు, సర్వే రాలేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కూడా లేదు. చూపించాలి, ప్రూఫ్ చూపించమన్నాం, చూపించట్లేదు. గతంలో ఉన్న పోయిన సంవత్సరం నుండి ఎంఆర్ఓ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఉప సర్పంచ్ మాది ఆత్మకూరేస్ మండలం నిమ్మికల్. మా దగ్గర దండమైసమ్మ చెరువు, దండమైసమ్మ గుడి పరిధిలో చవట చెరువు ఉన్నది. చవట చెరువు నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయల మట్టి తరలించుకోబోతున్నారు. అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది పర్మిషన్ అని చెప్పని మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఏడి మైన్స్ నుంచి వచ్చింది అని చెప్పని ఇరిగేషన్ డిపార్ట్మెంట్. లోకల్ ఎంఆర్ఓ గారికి సంబంధం లేకుండా, అసలు లోకల్ ఎంఆర్ఓ గారికి సంబంధమే లేదు దీంట్లో. మాకు పర్మిషన్ వచ్చింది, 4,49,000 రూపాయల పైచలకు చాలాన కట్టిండు అని చెప్పండి. మేమేమన్నంటే ఇరిగేషన్ ఏఈ గారిని అడిగినాం, సార్ మరి రైతులకు దూరుకోమని ఇస్తున్నారా మట్టి పర్మిషన్? చాలా ఏమిటి చేసుకున్నారు మీరు? లేదా కమర్షియల్గా ఇటుక బట్టీలకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారా మీరు? లేదు, చవట చెరువు నుంచి పలానా నిమ్మికల్లా ఈ సర్వే నెంబర్ నుంచి ఈ సర్వే నెంబర్లో దూరుకోమని పలానా రైతుకు తోలమని చెప్పని పర్మిషన్ ఇచ్చారా? అందులో ఏది ఉండదు, ఒక శాఖ మీద ఇంకొక శాఖ పెట్టి కప్పిపుచ్చుకోవడం. మేమేమనుకుంటున్నాం అంటే ఆ చాలా కూడా ఫేక్ అనే. మేము కూడా ఏమంటున్నాం అంటే, సార్ తను దోలేది ఇటుక బట్టీలకే, ఏ రైతు పొలంలో దోలట్లేడు. ఏ రైతు అంటే మేము కూడా చాలా కడతాం. మేము కూడా ఆయన ఇప్పుడు ఏటైతే తోలుతుండో ఇటుక బట్టీలకు కనుక అర్హత ఉంటే మేము కూడా ఇటుక బట్టీలకే తోలుతాం. ఇప్పుడు ఆయన దోలేదే ఇటుక బట్టీలకు. ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఆదాయం వస్తుంది కదా గవర్నమెంట్కి అని చెప్పని అంటారు. కానీ గవర్నమెంట్కి ఆదాయం వస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇటుక బట్టీలకు తోలమని ఏ చట్టంలో లేదు, ఎండలో లేదు. ఇటుక బట్టీలకు అసలు లేదు. సారవంతంగా మట్టి రైతుల పొలాలకు మాత్రమే తోలాలి. అది రైతులు అప్లికేషన్ పెట్టుకొని చేసేది. ఇంకొకటి, ఈ రైతు క్యూబిక్ మీటర్లు వేసి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మైనింగ్ వాళ్ళు కానీ చుట్టూ ఇంత పరిధి అని చెప్పని జెండాలు బాతి ఒక 100 క్యూబిక్ మీటర్లు, 200 క్యూబిక్ మీటర్లు, లేదా 2 ఫీట్ల లోతు, 3 ఫీట్ల లోతు అని చెప్పని అట్లనే మట్టి తరలించాలి. ఇష్టానుసారంగా గోతులు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇవన్నీ కప్పిపుచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్తుంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకల్ ఎంఆర్ఓ స్పష్టత లేకుండా ఏమైనా మాఫియా, నల్ల మట్టి మాఫియా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నా? ఎడవేలి మద అనే వ్యక్తి వచ్చిండు, ఇప్పుడు నా పేరు మీద ఉందని చెప్పని అంటున్నాడు. మరి ఆయన పేరు మీద ఏమున్నాయో
గవర్నమెంట్కు నష్టం కలిగించే పని మేము చేయం. అది లీగల్గా చట్టబద్ధంగా ఉంటే ఏ రైతు ఈ చౌట చెరువు నుంచి ఏ రైతు ఫలానా రైతుకు పోతుందని చెప్పని ఆయన రుజువు చేస్తే మేము పక్క తప్పు. మేము అనేది చెరువులో మట్టి తీయద్దు, తోలితే రైతులకు తోలండి. సారవంతమైన మట్టిని రైతులకే తోలాలి, ఇటుక బట్టీలకు కమర్షియల్గా తోలదు. అదే